నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే మన బాబు చేతిలో జగన్ ఎమ్మెల్యేల లిస్ట్, అంటే ఎవరెవరైతే వలస వెళ్తున్నారు ఏంటి అనేది ఆ లిస్ట్ని అయితే పీకే గారు మనకి బాబు చేతిలో పెట్టినట్టు ఒక సమాచారం అయితే అందుతుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అంటే ఇది పీకే గారు పెట్టక్కర్లేదమ్మా, ఆల్రెడీ జగన్ వాళ్ళు టీడీపీతో డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఎవరైతే జారదలుచుకున్నారో వాళ్ళంతా చర్చలు జరుపుకుంటున్నారు. ఇందులో పీకే గారి పాత్ర ఉండదు. పీకే గారు ఇంకా లార్జర్ ఇష్యూ మీద చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉంటారని అనుకుంటున్నారు. ఇదివరకట్లాగా పీకే గారు ఎలక్షన్ లేకపోతే సర్వే ఎలక్షన్ వ్యూహకర్త కాదు, తర్వాత స్ట్రాటజిస్ట్ కాదు, సర్వే కూడా కాదు. ఐపాక్లో ఇప్పుడు అసలు ఈ పీకే గారు లేరు. ఎందువల్లంటే ఆయన తను వాటాలను ఉపసంహరించేసుకుని తను ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని రాజకీయ నాయకుడిగా జాతీయ స్థాయిలో ఇప్పటికే ఆయనకున్న పేరుని తర్వాత ఆయనకున్న ప్రచారాన్ని వాడుకుని బీహార్లో పార్టీ పెట్టారు, ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రజల తరపున కూడా పాదయాత్ర చేయటం, ప్రజల్లో మమేకం అవటం ఇవన్నీ చూస్తున్నాడు. తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఆయన పార్టీ ఎలాంటి పాత్ర వహించాలి, తర్వాత రేపు ఇండియా కూటమిలో ఏ పార్టీ ఎలాంటి పాత్ర పోషించడానికి పనికొస్తారు, అలా ప్రాంతీయమైనటువంటి పార్టీలు లేకపోతే జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం ఉన్న వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళని కలిసే పని మీద ఉన్నాడు పీకే ఇప్పుడు. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న అసైన్మెంట్స్ వాళ్ళు ఆయనకి పెద్ద ఇష్యూస్ కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కాకినాడలో ముగ్గురు, జగ్గంపేట ఎమ్మెల్యే ఆయన దొరబాబు, ఈయన పిఠాపురం ప్రసాద్ గారు, ఇట్లా వీళ్ళు ముగ్గురు కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు. మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది టీడీపీలో కానీ వేరే పార్టీలో. అంటే కొంతమంది జనసేన ఏదన్నా వాళ్ళకి అనుకూలమైన పార్టీకి వాళ్ళు వెళ్తారు, బట్ వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి సీట్లు రాదనే ఒక సమాచారం అందిందో మరి ఏంటో తెలీదు, ముందే సర్దేసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు ఒక 42 మంది రివోల్ట్ అయ్యారు పార్టీ మీద. వీళ్ళందరినీ బెంగళూరు తీసుకెళ్ళటం, మీకు సీట్లు ఇవ్వకపోయినా వేరే రూపంలో మీకు ఏదో సహాయం చేస్తాము, ఏమన్నా కార్పొరేషన్ చైర్మన్లో అవి ఇవి అని కూడా పెట్టే ఏదో బేరసారాలు ఆడారు. అయితే వాళ్ళు ఏంటంటే మేము కేవలం మీ ఫోటో మీద గెలిచామనే మాటకి మేము ఒప్పుకోము, మాకంటూ కూడా మా నియోజకవర్గాల్లో అంత బలం ఉంది, మా అనుయాయులు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఆయనకి మన పరిశీలకుడు ఉన్నాడు మిథున్ రెడ్డి అని, ఢిల్లీలో ఎంపీ, ఆయన కూడా స్పష్టంగా చెప్పారు ఇలా పార్టీలో అంతర్గతంగా గొడవ జరుగుతున్నాయి, శాసనసభ్యుల్లో అంతర్మదనం, ఏ పార్టీలకి ఎవరు వెళ్ళిపోవాలనేది, ఈ పార్టీ నుంచి విడిపోవాలని. కాబట్టి ఇప్పుడు ఈయన ఈ లిస్ట్ కన్నా కూడా ఎక్కువ మంది సభ్యులే వాళ్ళతో టచ్లో ఉన్నారని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. టచ్లో ఉన్నా కూడా వాళ్ళేం పదవుల గురించి ఇప్పుడే హామీ కూడా ఇవ్వలేకపోతున్నారు, ఏది సీటు విషయంలో. ఎందుకంటే తెలుగుదేశం నుంచి నమ్ముకుని ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మేము వెంటనే మీకు ఏదో సీట్ ఇస్తామని అయితే జారక్కర్లేదు అటువంటి వాళ్ళని. లేదు మాకు సీటు గురించి ఏం పట్టింపు లేదు, మీరు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పార్టీని నమ్మి వస్తాము, మేము పనిచేస్తాము, ఆ తర్వాత మా సేవలకు గుర్తింపుగా మీరు ఎక్కడో సాట మమ్మల్ని ఇమ్మర్చండి అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. అంటే ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వలసలో వచ్చిన వాళ్ళకి మాత్రం టికెట్ ఇచ్చే సమస్య లేదని చెప్పేసి ఒకనొక సందర్భంలో చెప్పాను. ఎందుకంటే పార్టీని నమ్ముకొని దాని గురించి కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వలసలకు మాత్రం ఇవ్వనని అన్నారు కదా. సో దాన్ని కూడా మనం పాయింట్ తీసుకోవచ్చు. అదే ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వచ్చినంత మాత్రాన్ని వెంటనే ఏదో సీట్లు ఇచ్చే హామీ కూడా వాళ్ళు ఏమి ఇచ్చే పరిస్థితుల్లో లేరనే చెప్తున్నాను నేను కూడా. అది ఏమంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా మాకేం సీటు డిమాండ్గా వచ్చి జారట్లేదు, మేము ఇవ్వమని, మాకు ఇబ్బంది ఉంది, మేము ఈ నియోజకవర్గాలు ఒకటి ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే సిరి, ఇప్పుడు పార్టీతో కనుక టికెట్ ఇవ్వకుండా అనిపించుకుంటే వాళ్ళకి నియోజకవర్గంలో పొరుగుపోద్ది. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఆ పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు అంటే ఆ అవమానం పొందే కన్నా ముందే వీళ్ళే ఆ పార్టీకి రాజీనామా చేసేసి బయటికి వెళ్ళిపోదామనే ఉద్దేశం మీద ఉన్నారు, టు బి ఫ్రాంక్. దాని మూలాన ఏంటంటే ప్రజల్లో సులకనవ్వరు. రెండోది ఆ పార్టీకి కూడా మీరు పార్టీ నుంచి నో చెప్పారాక మేము ఉండము, మా అంతటి మేమే వెళ్ళిపోతామని ప్రజలకు కూడా ఒక మెసేజ్. కాబట్టి వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక పార్టీ
తిరస్కరించడం అంటే ఒక రకంగా అవమానమే. ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఏమి లేదని చెప్పినట్టే కదా. అందువల్ల అసలు మీ పార్టీ విధానాలే నచ్చలేదు, మీరు ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నారు, ప్రజల వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు, ప్రజల మీద పన్నుల భారం వేస్తున్నారు, ఈ వ్యతిరేకత అంతా మా మీదకి వస్తుందని ముందు వీళ్ళు పార్టీ మీద నింద వేసి బయటికి వెళ్ళిపోవాలనే ఉద్దేశం మీద ఉన్నారు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారితో మాకేం సీట్లు ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టే పరిస్థితి లేదు. ముందైతే వస్తాము, మీకు పని చేస్తాము, ఆ తర్వాత కాలక్రమంలో మీ అవకాశాన్ని బట్టి మమ్మల్ని చూసుకోండి అనే పరిస్థితుల్లోనే వెళ్తున్నారు. ఈ ఎవరెవరు వస్తున్నారని ఈయన చంద్రబాబు గారికి చెప్పాల్సినంత చిన్న స్థాయిలో పీకే గారు లేడు ఇప్పుడు. అర్థమైందా? పీకే గారు అంతకన్నా పై స్థాయి పనులు చేస్తాడు. నిన్నేదో కలిసినప్పుడు కొన్ని మేజర్ సూచనలు చేసి ఉండొచ్చు, కానీ జాతీయ స్థాయి అంశాల మీద ఎక్కువ చర్చించినట్టుగా తెలిసింది. ఈయన ఏ కూటమిలోకి వస్తే మంచిది, ఏ కూటమిలో ఉంటే మనం బలపడి అందరం ఎలా చేసుకోవాలి, తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఏ పార్టీలు ఈ కూటమి వైపు చూస్తున్నాయి, ఈయన చేసిన ప్రయత్నాలు, ఆ నాయకుల యొక్క స్పందన, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు జాతీయ స్థాయి రాజకీయాల గురించే ఎక్కువ చర్చించినట్టుగా తెలిసింది. పనిలో పనిగా ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చుంటాడు, ఏది రేపు ఎన్నికల్లో. అది కాకుండా కూడా ఇంకా ఎన్నికలు దగ్గరికి వచ్చినప్పుడు కూడా 1 month ముందు ఇంకొకసారి ఏదన్నా ఒకసారి కలిస్తే కూడా కలుస్తారు. అట్లా అన్నమాట. మీరు చెప్పింది వాస్తవం. పార్టీలో అతలాకుతలంగా ఉంది వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా. సార్ అలానే ఇక్కడ ఏంటంటే వైసీపీ నుంచి అంటే ఇప్పటికీ చాలా మంది బయటకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. సో ఇది ఇక్కడ వరకు స్టాప్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఇది కొనసాగే సూచనలు ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు అదే మా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తుంది ఏంటంటే, తప్పు ప్రభుత్వం చేసి నింద మా మీద వేస్తుంది, మమ్మల్ని బలిపశువులు చేస్తుంది. మేము ప్రభుత్వ నిర్ణయాల్లో మేమన్నా భాగస్వాములమా? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల్ని బాధించే పనులు చేసింది. ఇవాళ వ్యతిరేకత వచ్చిందంటే మేము గడప గడపకి వెళ్ళినప్పుడే చెప్పాము ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. ఇప్పుడు మమ్మల్ని నియోజకవర్గాలు మార్చడం, లేకపోతే మా టికెట్లు డ్రాప్ చేస్తే మా రాజకీయ భవిష్యత్తు పాడైపోతుంది కదా. మేము ఈ పార్టీ కోసం మా రాజకీయ భవిష్యత్తు ఎందుకు పాడు చేసుకోవాలి? అవసరమైతే మేము మా బలం ఏంటో మా నియోజకవర్గాల్లో చూపిస్తాము ఈ పార్టీకి అంటే. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మేము గెలవకపోతే గెలవపోయాం, కానీ మమ్మల్ని మోసం చేసిన పార్టీ కూడా ఓడిపోవాలనేది వాళ్ళే పట్టుదల పట్టారు వైకాపా మీద. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైన వైఫల్యాన్ని మా మీద వేస్తున్నారు. దానికన్నా ముఖ్యమంత్రి అభ్యర్థిని మారిస్తే ఈజీగా ఉంటుంది. ఏ అభ్యర్థులు అక్కడే పోటీ చేయొచ్చు. పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రిని మార్చి అభ్యర్థి ఇంకొకళ్ళని ఎవరినన్నా ప్రొజెక్ట్ చేయమంటున్నారు. ఆ భారతీరెడ్డి గారినైనా ప్రొజెక్ట్ చేయండి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రొజెక్ట్ చేయండి. మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారనేది వాళ్ళ మాట. వాళ్ళు ఈ మధ్యవర్తులు కూడా చెప్పింది అదే. మా ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్కి మేము బాధ్యత వహించాలి అనేది. కాబట్టి వలసలనే అది ఆగదమ్మా, ఎన్నికల వరకే కూడా కొనసాగుతున్నాను. సో అది ఎవరు ఏంటనేది మాత్రం ఇంకా మనం ముందున్న టైంలో చూస్తూ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం సార్. అలానే ఇక్కడ ఏంటంటే వైసీపీ నుంచి అంటే ఇప్పటికీ చాలా మంది బయటకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. సో ఇది ఇక్కడ వరకు స్టాప్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఇది కొనసాగే సూచనలు ఉన్నాయంటారా?